మనం కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి మ్యాంగో ఫారెస్ట్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా అయితే మ్యాంగో ఫారెస్ట్ అండి. మనం ఈ మ్యాంగో ఫారెస్ట్ మధ్యలోంచి అయితే మనం నడుచుకుని అయితే వెళ్తాం ఫ్రెండ్స్. కోతులు చాలా బీభత్సంగా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ కోతులు అయితే బాగా ఎక్కువగా అయితే ఉంటాయండి. ప్రతి మంగళవారం సెలవు అండి, మంగళవారం అయితే రాకండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వస్తుండే, ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇందులో అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు పక్షులు అయితే ఉన్నాయండి, ఇప్పుడైతే లేవన్నమాట. మనం చూడండి ఫ్రెండ్స్, ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇలాగ రకరకాల తాళ్ళతోని ఇలా కట్టి అయితే ఉంటుంది. అక్కడైతే ఉయ్యాలు అయితే ఉన్నాయండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి అయితే అంటే తేగండి ఫ్రెండ్స్. తెస్తే లోపలికి అయితే పట్టుకెళ్ళినారు. 100 రూపీస్ ఒకవేళ తెచ్చామంటే 100 రూపీస్ డిపాజిట్ చేసి అయితే లోపలికి పట్టుకెళ్ళమంటున్నారు. చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి. ఉయ్యాలు అయితే చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఊగుదాం కొద్దిసేపు. ఇక్కడైతే బోర్డు చూడకుండా ఊగేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 12 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఊగాలంటున్నాయి. ఈ ఉయ్యాలు మనం ఊగేవి అయితే అటుపక్క పెద్ద అయితే ఉన్నాయి. అవి ఎద్దుల వల్ల అయితే చూడండి ఎంత బాగున్నాయో. దూరానికి అయితే ఈ ఎద్దులు నిజమైన ఎద్దుల్లాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అటుపక్క అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుందండి. మనం ముందు స్టార్టింగ్ ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా వుడ్తో చేసిన బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి అవతలకి అయితే వెళ్దాం. హోయ్ నో, ఇది నిజం ముసలు అనుకుంటున్నారు, కాదు బొమ్మ. నేను సడన్గా చూసి నిజం ముసలేమో అనుకున్నాను. ఏదో అదురుపాట్లో చూసాను ఫ్రెండ్స్. అక్కడ ఎదురుగుంట కనపడేది అయితే బోటింగ్ పాయింట్ అండి. మనం మ్యాంగో ఫారెస్ట్ మధ్యలోంచి ఇలాగా వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా అక్కడికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ షూటింగ్ RX100 ఇవన్నీ చాలా షూటింగ్లు అయితే తీసారండి. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తే చాలా బాగుంది. మామూలు చలికాలం కదా, అదే వర్షాకాలం అయితే కింద ఫుల్గా వాటర్తో అయితే ఉంటుందండి. మన దేశంలోనే 2వ ఫారెస్ట్ అండి మ్యాంగో ఫారెస్ట్. అతిపెద్ద ఫారెస్ట్లో కాకినాడ దగ్గరలో ఉన్నది 2వ ఫారెస్ట్ అంటుంది. చెట్టు అయితే ఎంత ముద్ర చెట్టు చూడండి. మొత్తం లోపలైతే గుల్ల అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం చెత్త తినేసి చాలా పెద్దది చెట్టు అయితే ఇది. కొంచెం లోపలికి వచ్చాక బాగా పురాతన కాల చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మ్యాంగో ఫారెస్ట్లో. కానీ ఈ చెట్లు దేనికి ఉపయోగపడవు అనుకుంటాను. ఏర్లు చూడండి ఎలా తినేసినాయో. ఇలాంటి కన్నాల్లోనే పక్షులు ఎక్కువ గూళ్ళే కట్టుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్. పుచ్చిపోయి ఒక చెట్టు అయితే పడిపోయినా సరే మళ్ళీ చిగురులు అయితే ఎలా వచ్చేస్తుందండి. చూడండి చిగురులు మళ్ళీ ఎలా వచ్చేస్తుందో. పుచ్చిపోయి సగానికి అయితే ఈ రూపింది ఫ్రెండ్స్ చెట్టు ఇది. బాగా లోపలికి అయితే వచ్చాడు. బాగా లోపలికి వచ్చాకైతే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఏదో ఒక దట్టమైన అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మాకు. అంత లోపలికి అయితే వస్తాం. కోరంగి మ్యాంగో ఫారెస్ట్ అందాలు అయితే చూడండి. కాకినాడకి అంత దూరం కదా ఫ్రెండ్స్, 15 కిలోమీటర్లు అనమాట. యానం ఇక్కడికి 20 కిలోమీటర్లు అండి. ఒకసారి ఇటు వచ్చిన వాళ్ళు ఒకసారి కోరంగి ఫారెస్ట్ అయితే విజిట్ అయితే చేయండి. చాలా లోపలికి అయితే ఉందండి. మనం చూడడానికి ఇక్కడ దగ్గరే అని అనిపించింది కదా, అక్కడ నుంచి చూస్తానే బోటింగ్ పాయింట్. లోపలికి వెళ్ళి మొత్తం ఈ చెక్క బ్రిడ్జ్ నుంచి తిరిగి రానికి 1 కిలోమీటర్ అయితే ట్రాక్ అయితే వేసారు ఫ్రెండ్స్. బోటింగ్ ఉందో లేదో అడుగుతుంటే ఉంటే బోటింగ్కి అయితే వెళ్దాం. ముందు కాసేపు ఇక్కడ కొంచెం లొకేషన్ అందాలు చూద్దాండి. బోటింగ్ అయితే 2 గంటలకు స్టార్ట్ అవుద్దండి. అప్పుడు దాకా మనకైతే టైం సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం లోపల లైట్ హౌస్ అయితే ఉంది. లైట్ హౌస్ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఎదరైతే చేపల బోట్ ఉందండి, అక్కడ దగ్గర దాకా వెళ్దాం. బోట్ అయితే దగ్గరికి వస్తుందండి. చేపలు పడతాయి లేదో చూద్దాం. వాళ్ళు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. వేసి తర్వాత మళ్ళీ లాగుతారు అనుకుంటా.
ఇప్పుడు అక్కడ మనం లెఫ్ట్కి తిరిగి వచ్చాం కదండి వాకింగ్ ట్రాక్ అంట. మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మళ్ళీ ఇలాగ ఒకటి ఉంటుంది వాకింగ్ ట్రాక్. మన ఇష్టం వెళ్తే ఇలా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్, షార్ట్ కట్ అలా కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. మనం అయితే ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్ళలేదండి, బయటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అవతల సైడ్ నుంచి ఇంకో వాకింగ్ ట్రాక్ ఉంది, ఆ వాకింగ్ ట్రాక్ నుంచి కూడా అయితే వెళ్తలేదు. ఇప్పుడు నేను చూపించాను చూసారా, సేమ్ అలాగే ఉంటుంది అవతల పక్క కూడా. బయట కొన్ని గేమ్స్ ఉన్నాయి చూసారా, గేమ్స్ ఆడి వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ చెట్ల కింద ఫుడ్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన సిటీలో పొల్యూషన్ అవి బోల్డ్ పీల్చేస్తాం కదా, ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, సూపర్ అయితే ఉంటుంది. ఈ సెంటర్లో అయితే కొట్టలోపోయి ఉండే, ఇక్కడైతే కొట్టాం అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి.